కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు ఎంతో మేలు చేకూరుతుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్ది రామ్మోహన్ అన్నారు. వైద్య ఖర్చులు ప్రజలకు భారం కాకూడదనే ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎం రిలీఫ్ ఫండ్ ను ఎక్కువగా అందజేస్తున్నారని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 5వ డివిజన్ క్రీస్తురాజపురం ఆర్సీఎం చర్చి వద్ద 63 మందికి 71,04,983 రూపాయల ముఖ్యమంత్రి వైద్య సహాయ నిధి చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్ది రామ్మోహన్, మాజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కె నాగుల్ మీరా పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు మంచి చేసే విధంగా పరిపాలన సాగిస్తుందన్నారు. పేదలు వైద్యం చేయించుకునేందుకు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధి విస్తృతంగా అందజేయడం జరుగుతుందన్నారు. ఆపదలో ఉన్న వారికి అభయహస్తం ఇచ్చేలా వేగవంతంగా సహకరిస్తున్న సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. పేదల పార్టీ చిత్తశుద్ధి ఎవరికి ఎంత ఉందో ఒక్క సీఎంఆర్ఎఫ్ చాలు. ఇవాళ మన పెద్దలు సామి చెబుతూ ఉంటారు, అన్నం అంతా ఉడికిందో లేదో ఒక మెతుకు చూస్తే సరిపోతుంది. ఇవాళ ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్ళి ఆ రోజున పేషెంట్కి ఉన్న ఇబ్బందులను బట్టి అయ్యే ఖర్చు అప్పో సొప్పో తీసుకొచ్చి తన కుటుంబ సభ్యులు బతికించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు అనేకమైన బాధలతో ట్రీట్మెంట్ చేయించుకుంటే దానికి ప్రభుత్వం బాధ్యతగా పేదవారికి వాళ్ళు అయిన ఖర్చులో ఎంతో కొంత ఇచ్చి మీ కష్టాల్లో మేము కూడా పాలు పంచుకున్నామని వాళ్ళకి ధైర్యం చెప్పాల్సిన సందర్భం ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారు 1995లో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఇలాంటి కార్యక్రమాలకి 30,000, 20,000, 10,000 అవసరాన్ని బట్టి ఇచ్చిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ 2014-19లో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఒరిజినల్గా అయిన బిల్లుల్లో మెజారిటీ భాగం ముఖ్యమంత్రి సహాయ నిధి ఇచ్చే కార్యక్రమం ఆయన చేపట్టారు. అప్పుడు కూడా ఈ విధంగా కొన్ని వేల మందికి నియోజకవర్గంలో ఆ సహాయం అందింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 2019-24లో చాలా తక్కువ, 1-2 మేము ఒక్కసారి ఇచ్చిన దాంట్లో వాళ్ళు 5 సంవత్సరాలు కలిపి ఇచ్చినా కూడా మేము ఒకసారి ఇచ్చిన దానికంటే తక్కువ అవుతాయి.